హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. చాప్టర్ 1. ఆలోచనలే అన్నిటికీ మూలం. థామస్ ఏ ఎడిసన్తో చేయి కలపాలని ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచించాడో అప్పుడే అతని గమ్యం నిర్దేశితమైంది. ఆలోచనలే అన్నిటికీ మూలమన్నది అక్షర సత్యం. ధనం లేదా ఇతర విజయాల్లోకి రూపాంతరం చెందాలనే ప్రగాఢ వాంఛ, పట్టుదల, ప్రయోజనాలకు సంబంధించిన సంకల్పాలన్నిటి మేలి కలయికే ఆలోచనలు. ఆలోచించటం, తద్వారా ఐశ్వర్యవంతులు కావడం అన్నవి ఎంతటి వాస్తవాలో కొన్నేళ్ల క్రితం ఎడ్విన్ సి బార్న్ అనుభవంలోకి వచ్చింది. ఆ అనుభవం ఒక అద్భుత ఆవిష్కరణ. ఆ ఆవిష్కరణ ఉన్నపళాన సంభవించింది కాదు. ఎడిసన్ మహాశయునికి వాణిజ్య సహచరునిగా ఎదగాలన్న బలమైన కోరిక కొద్ది కొద్దిగా మొదలై మహావిజయంగా అవతరించింది. బార్న్ సంకల్పంలోని ఒకానొక ప్రధాన గుణమేమిటంటే ఒక స్పష్టమైన కోరికని కలిగి ఉండడం. ఆయన ఎడిసన్తో కలిసి పనిచేయాలనుకున్నాడే తప్ప ఎడిసన్ కోసం పనిచేయాలి అనుకోలేదు. ఆయన తన స్వప్నాన్ని ఎలా సాకారం చేసుకున్నాడో వర్ణించాడు. దాన్ని నిశితంగా గమనిస్తే సంపదల్ని కురిపించే సూత్రాల గురించిన మంచి అవగాహన మీలో మేల్కొంటుంది. చేసేందుకు ఏ పని లేనప్పుడు ఆయన మనసులో ఒకసారి ఈ సంకల్పం లేదా బలమైన ఆలోచన ఒక మెరుపులా మెరిసింది. తన దారిలో 2 అడ్డంకులున్నాయని ఆయన గుర్తించారు. అదేమిటంటే అంతవరకు తనకు ఎడిసన్తో ఎలాంటి ముఖపరిచయమూ లేదు. ఎడిసన్ను చేరుకునేందుకు న్యూజెర్సీలోని ఆరెంజ్ కౌంటీకి వెళ్లడానికి కావలసినంత పైకం కూడా చేతిలో లేదు. తమ సంకల్పాల్ని తీర్చుకునే క్రమంలో ఎవరికైనా ఈ 2 కష్టాలు ఎదురైతే చాలు, ఆ వ్యక్తులు వెంటనే నీరుగారిపోతారు. కాని బార్న్ సంకల్పం అసాధారణమైనది. ఆవిష్కర్త అతని పాదాచారి. బార్న్ సరాసరి ఎడిసన్ ప్రయోగశాలకు చేరుకుని ఆయన ఎదుట నిలబడ్డాడు. ఆయనతో కలిసి వ్యాపారం చేయాలన్న కోరికను ఎలాంటి సంకోచమూ లేకుండా నిర్భీతిగా వెల్లడించాడు. తనకు బార్నుకు మధ్య జరిగిన తొలి సమావేశం గురించి కొన్నేళ్ల తర్వాత ఎడిసన్ ఇలా ప్రస్తావించాడు. అతను నా ఎదుట నిలబడ్డాడు. ఒక సాధారణ పాదాచారిలా కనిపించాడు. కాని అతని ముఖంలో ఒక బలమైన అభివ్యక్తి తొణికిసలాడుతోంది. తాను ఏం కోరి వచ్చాడో దాన్ని సాధించి తీరాలన్న పట్టుదల అతని ముఖంలో కనిపించింది. ఒక మనిషి దేన్నైనా సాధించి తీరాలని సంకల్పించుకుని తన భవిష్యత్తునంతా లక్ష్య సాధన కోసం వెల్లుబుచ్చడానికి సిద్ధపడితే ఆ వ్యక్తి దాన్ని తప్పక సాధిస్తాడు. ఇది నేను అనుభవంతో తెలుసుకున్న విషయం. అందుకే అతనేం కోరాడో దాన్ని నేను అంగీకరించాను. అనుకున్నది సాధించేంతవరకు నిర్విరామంగా కృషి చేస్తాడని నాకు ఆ క్షణంలోనే అనిపించింది. తదుపరి పరిణామాలన్నీ నా అంచనాల్ని పొల్లుపోకుండా నిజం చేశాయి. ఎడిసన్ సమక్షంలో నిలబడమే ఆ యువకుడి విజయయాత్రకు మూలం కాదు. అలా నిలబడాలన్న అతని ఆలోచనే అన్నిటికీ పరమావధి. తన మొదటి సమావేశంలో బార్న్కు ఎడిసన్తో కలిసి వ్యాపారం చేసే అవకాశం దొరకలేదు. అయితే ఎడిసన్ ఆఫీసులో మామూలు జీతం తీసుకుని పనిచేసే అవకాశం అతనికి దక్కింది. నెలలు గడిచిపోయాయి. వ్యవహారం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన కొనసాగుతుంది. బార్న్ లక్ష్యానికి చేరువుగా వెళ్లే అవకాశాలేవీ కనపడటం లేదు. కొన్ని రోజులు గడిచే కొద్దీ అతని మనసులో ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఎదగాలన్న సంకల్పం మాత్రం రోజురోజుకు బలపడసాగింది. ఒక వ్యక్తి దేన్నైనా సాధించి తీరాలని సిద్ధపడితే అది అతనికి సాక్షాత్కరించి తీరుతుంది. శాస్త్రవేత్తల మాట అక్షర సత్యం. ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఎదగాలని బార్న్ కృతనిశ్చయుడయ్యాడు. తాను అనుకున్నది సాధించేంతవరకు పట్టు వేడరాదని అతను నిర్ణయించుకున్నాడు కూడా. ఏముంది, అంతా అయిపోయింది, ప్రయోజనం లేదు, నేను మనసు మార్చుకుని ఏదైనా సేల్స్ మ్యాన్ ఉద్యోగంలో కుదురుకుంటాను అన్న మాటలు బార్న్ తన మనసులోకి రానివ్వలేదు. నేను ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఎదిగి తీరతాను. ఈ లక్ష్యం కోసం నా భవిష్యత్తునంతా ఖర్చు పెట్టాల్సి వచ్చినా వెనుకాడను అని మాత్రమే అతను భావించేవాడు. ఈ మాటలన్నీ ప్రత్యక్ష సత్యాలే. ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఎంచుకుని అది ఒక మానసిక వ్యసనంగా మారిన వ్యక్తి ఇంతకన్నా భిన్నంగా మాట్లాడగలడా? యువకుడైన బార్న్కు తన సంకల్ప బలం ఏపాటిదో అప్పటికి తెలిసి ఉండకపోవచ్చు. కాని పట్టిన పట్టు వీడని దృఢ నిశ్చయం, ఒకే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానికి పూర్తిగా గురిపెట్టి వేచి చూసే వేటగాడి ఓర్పు అతనిలో ఉన్నాయి. కాబట్టే లక్ష్య సాధనలో ఎదురయ్యే అన్ని అడ్డంకుల్ని తొలగించుకుని తగిన అవకాశం కోసం నిరాటకంగా బార్న్ ముందుకు సాగిపోసాగాడు. రహస్య రూపాల్లో అవకాశం. ఎదురు చూసిన అవకాశం రానే వచ్చింది. కాని అది తాను ఊహించిన రూపంలో రాలేదు. తాను ఊహించిన మార్గంలో రాలేదు. అవకాశం ప్రదర్శించే మాయాజాలం అది. అవకాశం పాదరసం లాంటిది. అది జారిపోవడానికే పొంచి ఉంటుంది. పెరటి ద్వారం గుండా చర్మవేషంలో వచ్చి తలుపు తడుతుంది. ఆ మారువేషం ఏమిటో తెలుసా? వైఫల్యం. అవకాశం తరచూ వైఫల్యం రూపంలోనూ తాత్కాలిక ఓటమి రూపంలోనూ సాక్షాత్కరిస్తుంది. అందుకే దాన్ని గుర్తించటంలోనూ చాలామంది విఫలం అవుతూ ఉంటారు.
కార్యాలయాల్లో పని సాఫీగా సాగిపోవడానికి ఉపకరించే ఒక యంత్రాన్ని ఎడిసన్ కనిపెట్టాడు. అప్పట్లో దాన్ని ఎడిసన్ డిక్టేటింగ్ మెషిన్ అని పిలిచేవాళ్లు. కాని ఎడిసన్ యంత్రాన్ని అమ్మడానికి అతని తరపున పనిచేస్తున్న అమ్మకందారులెవరూ ఉత్సాహం చూపలేదు. అది సులభంగా అమ్ముడయ్యే యంత్రంగా వాళ్ళకి కనిపించలేదు. అప్పుడు బార్న్కి అది తనకు సరైన సమయంగా తోచింది. అతనికి అవకాశం నెమ్మదిగా ఒక అనాకర్షణీయమైన యంత్రం రూపంలో వచ్చింది. ఆ యంత్రం పట్ల ఇప్పుడు బార్న్కి దాన్ని కనిపెట్టిన ఎడిసన్కి తప్ప అన్యులెవరికీ పెద్దగా ఆసక్తి లేదు. ఆ యంత్రాన్ని తాను అమ్మి పెట్టగలనని బార్న్కి తెలుసు. ఎడిసన్ని ఒప్పించి దాన్ని అమ్మే బాధ్యతని బార్న్ తీసుకున్నాడు. అతను ఆ యంత్రాన్ని నిజంగానే సులువుగా అమ్మగలిగాడు. దాంతో ఆ యంత్రానికి సంబంధించిన దేశవ్యాప్త అమ్మకాల బాధ్యతను కూడా ఎడిసన్ బార్న్కే అప్పగించాడు. ఈ వ్యవహారంలో బార్న్ బాగా డబ్బు గడించాడు. కేవలం డబ్బును సంపాదించడమే కాదు, దాంతోపాటు అతను మరో పని కూడా చేశాడు. అదే ఆలోచించటం, ఐశ్వర్యవంతుడు కావడం. బార్న్ లక్ష్యం విలువను నగదు రూపంలో లెక్కిస్తే ఎంత ఉంటుంది నాకైతే తెలియదు, కానీ రమారమి అది అతనికి 2 లేదా 3 బిలియన్ డాలర్ల ధనాన్ని సంపాదించి పెట్టి ఉండవచ్చు. కాని అతను తాను సంపాదించిన జ్ఞానంతో పోలిస్తే ఆర్జించిన డబ్బు చాలా తక్కువే. ఎందుకంటే ఆలోచనని తిరుగులేని సంకల్పంగా మార్చి తనకు తెలిసిన సూత్రాన్ని అనుసరిస్తూ దానికి ఆశించిన ఐహిక విజయాల రూపాన్ని సంతరించి పెట్టడం అన్న పరిజ్ఞానంతో పోలిస్తే డబ్బు విలువ తక్కువగానే ఉంటుంది. బార్న్ అక్షరాల ఎడిసన్ మహాసేనుతో కలిసి వాణిజ్యం చేయాలని ఆలోచించాడు. తనను తాను ఒక పెద్ద సంపదగా భావించుకున్నాడు. లక్ష్య సాధనకు ఉపక్రమించే ముందు అతను చెప్పిందేమీ లేదు, అతను వెచ్చించిందేమీ లేదు. కేవలం తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోగలగడం, దాన్ని సాధించేంతవరకు పట్టు వదలకుండా శ్రమించడం మాత్రమే అతను ఈ దిశగా పెట్టిన పెట్టుబడి. బంగారానికి 3 అడుగుల దూరంలో. తాత్కాలిక ఓటమి ఎదురుకాగానే లక్ష్యాన్ని విడిచిపెట్టి వెన్ను చూపడమనేది వైఫల్యానికి సంబంధించిన సాధారణ కారణాల్లో ఒకటి. ఈ తప్పును ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చేసి తీరుతారు. ఆర్యు డార్బీకి ఒక మేనమామ ఉండేవాడు. అప్పట్లో దేశంలో బంగారానికి బాగా గిరాకీ ఉండేది. బంగారాన్ని సంపాదించి కోటీశ్వరుడు కావాలని డార్బీ మేనమామ ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. కాని భూమిని తవ్వి సంపాదించే బంగారం కన్నా విలువైన బంగారాన్ని మనం మన ఆలోచనల నుంచే సంపాదించవచ్చునన్న సత్యాన్ని అతనెప్పుడు విని ఉండలేదు. దాంతో గుడ్డెద్దు చేలో పడ్డట్టు పలుగు పారా పుచ్చుకుని బంగారపు గనుల కోసం డార్బీ మేనమామ అన్వేషణ మొదలుపెట్టాడు. కొన్ని వారాలు శ్రమించిన తర్వాత అతని ప్రయత్నం ఫలించింది. కాని బంగారపు ముడి ఖనిజాన్ని భూగర్భం నుంచి పైకి తీసుకురావాలంటే ఖరీదైన యంత్రాన్ని వాడాల్సి ఉంటుంది. దాంతో అతను తాను కనిపెట్టిన బంగారపు నిక్షేపాన్ని మట్టితో కప్పి ఇంటి ముఖం పట్టాడు. మేరీల్యాండ్కు చెందిన విలియంబర్గ్లోని తన ఇంటికి చేరుకున్న తర్వాత అతను తాను కనిపెట్టిన బంగారం గని గురించి బంధువులకు, ఇరుగు పొరుగులకు చెప్పాడు. బంగారం అంటే ఎవరికి మోజు ఉండదు? అందరూ తమ దగ్గరున్న డబ్బునంతా పోగుచేసి యంత్రాన్ని కొనడానికి ఉద్యుక్తులయ్యారు. మామతో పాటు డార్బీ కూడా గనిలో పనిచేయడానికి బయలుదేరాడు. తొలిసారిగా వెలికితీసిన ముడి ఖనిజాన్ని శుద్ధ కర్మాగారానికి చేరవేశారు. దాంతో అది అత్యంత ఖరీదైన బంగారపు గనిగా మారేందుకు దారులు ఏర్పడ్డాయి. మరింత ఖనిజాన్ని వెలికితీసి అమ్మితేగాని చేసిన అప్పులు తీరి లాభాల పంట చేతికి అందదు. మళ్లీ ఖనిజాన్ని తవ్వేందుకు పూనుకున్నారు. డార్బీ, అతని మామ ఆశలకు అంతే లేదు. కాని అప్పుడే ఒక సంఘటన జరిగింది. తవ్వుకుంటూ వాళ్ళు చాలా లోతుగా వెళ్లారు. కాని హఠాత్తుగా బంగారపు దార మాయమైంది. తవ్వే కొద్దీ మట్టే తప్ప ఖనిజం జాడ కనపడలేదు. నీరుగారిపోతున్న ఆశల్ని బ్రతికించుకుంటూ అవిశ్రాంతంగా వాళ్ళు బంగారం కోసం తవ్వుతూనే ఉన్నారు. కాని ఎంతమాత్రమూ ఫలితం కనపడలేదు. చివరికి తమ ప్రయత్నాలకు వాళ్లు స్వస్తి చెప్పారు. తమ యంత్రాన్ని కొన్ని $100కే ఒక పాత సామాన్లు కొనే మనిషికి అమ్మేశారు. ఇళ్లకు వెళ్లిపోయారు. కాని ఆ పాత సామాన్లు కొనే వ్యక్తి కాస్త తెలివిగా ఒక గనుల ఇంజనీర్ను కలిశాడు. కాసిని లెక్కలు గట్టి ఆ ఇంజనీరు నిర్దేశిత ప్రదేశంలో గనుల్ని తవ్వడంలో పూర్వ యజమానులు తప్పులు చేశారని తేల్చి చెప్పాడు. ఇంజనీరు లెక్కల ప్రకారం ఎక్కడైతే డార్బీ మామ తవ్వకాన్ని ఆపేసి వెనుతిరిగాడో ఆ చోటును మరో 3 అడుగులు తవ్వితే బంగారం ఖనిజం మళ్లీ దొరుకుతుంది. నిజానికి ఆ అంచనా 100కి 100 నిజమైంది. పాత సామాన్లు కొనే వ్యక్తి గనిలోంచి బంగారాన్ని తోడి మిలియన్ల కొద్ది డాలర్లను సంపాదించాడు. ఎందుకంటే ఒక వ్యవహారాన్ని పూర్తిగా విడిచిపెట్టే ముందు నిపుణుల సలహాను తీసుకోవాలన్న తెలివిని అతను ప్రదర్శించాడు. కాబట్టే విజయం సాధించాడు. వద్దన్నారని నేను ఆగిపోను. ఇది జరిగిన చాలా కాలం తరువాత అనేక నష్టాల్ని చవిచూసిన డార్బీ ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాడు. అదేమిటంటే ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టడం ద్వారా వాటిని బంగారంగా మార్చవచ్చు.
తాను కనిపెట్టిన ఈ కొత్త విషయమే డార్బీని జీవిత బీమా రంగంలో నడిపించింది. బంగారానికి 3 అడుగుల దూరంలో ఆగిపోవటం వలన తలెత్తిన అపార నష్టాల్ని చవిచూసిన చేదు అనుభవం అతనికి జీవిత బీమా రంగంలో ఎన్నో మెలకువల్ని నేర్పించింది. బంగారానికి 3 అడుగుల దూరంలో నేను ఆగిపోయాను, కాని ఈసారి నా బీమా పాలసీని కొనేందుకు మనుషులు ససేమిరా అన్నా కూడా నేను ఎంతమాత్రమూ ఆగిపోను అని తనకు తాను వాగ్దానం చేసుకోవటం వలన డార్బీ ఈసారి విజయం వైపు అడుగులు వేశాడు. ఏటా కొన్ని $1 మిలియన్ విలువ చేసే జీవిత బీమా పాలసీల్ని అమ్మే కొద్ది మందిలో ఇప్పుడు డార్బీ కూడా చేరాడు. స్వస్తి చెప్పడం ద్వారా బంగారపు గనులు అతనికి అతుక్కుపో అనే పాఠాన్ని నేర్పాయి. ఈ పాఠానికి అతను అంకితమైపోయాడు. ఏ మనిషి జీవితంలోనైనా విజయం వరించే ముందు ఒక తాత్కాలిక ఓటమి తొంగి చూస్తుంది. దాన్నే వైఫల్యం అంటారు. ఓటమి మనిషిని జయిస్తే మనిషికి స్వస్తి చెప్పటం అన్న మరో మార్గాంతరం ఉండదు. ఇదే చాలా మంది విషయంలో నిజమవుతుంది. దేశంలో 500 మందికి పైగా విజేతలుంటే వాళ్లలో ఒక్కరు కూడా ఓటమికి ఒక్కడుగు ముందే తాము విజయాన్ని సాధించామని ఈ రచయితతో చెప్పలేదు. విషాదం, కుట్రల్ని మోసుకొచ్చే వైఫల్యం చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. విజయానికి కూతవేటు దూరంలో ఉండగానే అది మనిషిని నలిపేసి పైశాచికంగా ఆనందిస్తుంది. ఆ పిల్ల జగముండి కష్టాల విశ్వవిద్యాలయంలో పాఠాలు నేర్చుకున్న కొన్నాళ్ళకి డార్బీ బంగారపు గనుల్లో తన అనుభవాన్ని జీవితంలో ఉపయోగించుకోవాలనుకున్నాడు. లేదు అన్న పదానికి అర్థం కేవలం లేదు అని మాత్రమే కాదని చెప్పే ఒక గొప్ప సత్యాన్ని అతనికి ఆవిష్కరించిన సంఘటన ఒకటి జరిగింది. డార్బీ మామకు ఒక పాతకాలపు పిండి మిల్లు ఉండేది. ఒకనాటి మధ్యాహ్నం డార్బీ ఆ మిల్లులో మామకు సహాయం చేస్తున్నాడు. అతని మామకు ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉండేది. అందులో ఎందరో నల్లజాతీయులు సేద్యగాలుగా పనిచేస్తూ ఉండేవాళ్లు. ఆ రోజు మధ్యాహ్నం మిల్లు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఒక చిన్న నల్లజాతి పిల్ల మిల్లులోకి అడుగుపెట్టి తలుపు దగ్గరగా నిలబడింది. డార్బీ మామ ఆ పిల్లని చూసి కఠినంగా ఏం కావాలి అని ప్రశ్నించాడు. ఆ పిల్ల భయంగా మా అమ్మ మిమ్మల్ని అడిగి ఒక 50 సెంట్లు తెమ్మంది అని చెప్పింది. అదేం కుదరదు, నువ్వు వెళ్ళిపో అంటూ డార్బీ మామ హూంకరించాడు. అలాగే సార్ అంటూ ఆ పిల్ల అక్కడే నిలబడింది. డార్బీ మామ తన పనిలో మునిగిపోయాడు. ఆ పిల్లకేసి చూడనే లేదు. కొద్దిసేపటి తర్వాత తలెత్తి చూస్తే ఆ పిల్ల అక్కడే నిలబడి ఉంది. నిన్ను వెళ్ళిపోమని చెప్పాను, వినపడలేదా? వెళ్ళు, లేదంటే దెబ్బలు తింటావ్ అన్నాడు కోపంగా అతను. అందుకు ఆ పిల్ల మళ్ళీ అలాగే సార్ అని జవాబిచ్చింది. కాని నిల్చున్న చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు. దాంతో డార్బీ మామకు కోపం వచ్చి చర్నాకోల్ను తీసుకుని ఆ పిల్లవైపుగా నడిచాడు. అతని ముఖంలో ఆగ్రహం బుసలు కొడుతుంది. డార్బీకి ముచ్చెమటలు పోశాయి. తప్పకుండా తాను ఒక హింసాత్మక సన్నివేశాన్ని చూడాల్సి వస్తుందని అతను భావించాడు. డార్బీ మామ తన దగ్గరకు రాగానే ఆ పిల్ల ఒక్కడుగు ముందుకు వేసి తన శక్తినంతా కూడగట్టుకుని మా అమ్మ 50 సెంట్లు తెమ్మంది అంటూ అతని కళ్ళలోకి చూస్తూ బిగ్గరగా అరిచింది. దాంతో ఆ వ్యక్తి ఆగిపోయాడు. చేతిలోని చర్నాకోలు కింద పడింది. జేబులోంచి $1 నోటును తీసి పిల్లకు ఇచ్చాడు. మిల్లు గడప దాటేంత వరకు ఆ పిల్ల తన చూపును అతని మీద నుంచి మరల్చలేదు. డబ్బు తీసుకుని ఆ పాప వెళ్లిపోయాక డార్బీ మామ ఉసూరంటూ ఉన్న చోటనే కూలబడిపోయాడు. అలానే కిటికీలోంచి 10 నిమిషాల పాటు ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయాడు. డార్బీ కూడా ఇదంతా చిత్రంగా అనిపించింది. ఒక నల్లజాతి పిల్ల తన యజమాన్ని ఇలా ధిక్కరించటాన్ని అతనింతవరకు ఎన్నడూ చూసి ఎరగడు. ఆమె అలా ఎలా చేయగలిగింది? తన మామ అంత కోపాన్ని దిగమింగి గొర్రెపిల్లలా ఎలా మారిపోయాడు? ఆ పిల్లలోని అద్భుత శక్తి ఏమిటి? ఇలాంటివే మరెన్నో సందేహాలు డార్బీలో ముప్పిరుగున్నాయి. ఆ సందేహాలు కొన్నాళ్ల తర్వాత కాని నివృత్తి కాలేదు. కొన్నేళ్ల తర్వాత డార్బీ స్వయంగా నాకు ఈ ఉదంతాన్ని వినిపించాడు. ఎక్కడైతే తన మామ చర్నాకోలు పట్టుకుని నిలబడ్డాడో అక్కడే ఆ పాత మిల్లులోనే డార్బీ నాకు ఈ వింత సంఘటన గురించి చెప్పాడు. దుమ్ముతో నిండిన ఆ పాత మిల్లులో నిలబడి దీనివల్ల మీకేం అర్థమైంది? మా మామని నిలువెల్లా నీరు గారించిన ఆ పిల్లలోని అద్భుత శక్తి ఏమిటి అని ప్రశ్నిస్తూ తన కథని ముగించాడు డార్బీ. ఈ పుస్తకంలో చెప్పిన సూత్రాలు డార్బీ సందేహానికి సమాధానాల్ని ఇవ్వగలవు. జవాబు సంపూర్ణమైందే. అనుకోకుండా ఆ చిన్న పిల్లలో బయల్పడిన ఆ శక్తి తాలూకు సూచనల్ని, వివరాల్ని ఈ పుస్తకం మీ ముందు ఉంచుతుంది. మీ హృదయాన్ని మేల్కొల్పండి. ఏ అద్భుత శక్తి ఆ పిల్లని ఆ క్షణంలో కాపాడిందో మీకు బోధపడుతుంది. తరువాతి అధ్యాయంలో ఆ శక్తి మీకు లీలగా కనిపిస్తుంది కూడా. ఈ పుస్తకంలో ఎక్కడో ఒకచోట మీలోని గ్రాహ్య శక్తుల్ని మేల్కొల్పి వాటిని ప్రయోజనానికి అనుగుణంగా మీ అదుపులోకి తెచ్చే ఆ అద్భుత శక్తి మీకు తారసిల్లుతుంది. ఈ శక్తికి సంబంధించిన అవగాహన మీకు మొదటి అధ్యాయంలో కాని మరో అధ్యాయంలో కాని మెరుపులా ఎదురు పడవచ్చు. అదే ఒక భావంలాగా లేదా ఒక ప్రయోజనంలాగా కూడా లేదా ఒక ప్రణాళికలాగా కూడా మీకు అంది రావచ్చు.
మళ్ళీ అది మిమ్మల్ని మీ పూర్వ వైఫల్యాలు, ఓటములు తాలూకు అనుభవాల్లోకి తీసుకువెళ్లవచ్చు. ఓటమి వల్ల మీరు కోల్పోయిన దాన్నంతా తిరిగి పొందేందుకు ఒక పాఠాన్ని మీకు అది నేర్పవచ్చు. మిల్లులో ఆ చిన్నపిల్లలో మెరిసిన ఆ అద్భుత శక్తి గురించి వివరించిన తరువాత డార్బీ బీమా రంగంలో తన 30 ఏళ్ల అనుభవాన్ని నెమరు వేసుకున్నాడు. ఆ పిల్ల నేర్పిన పాఠం వల్ల తాను సాధించాల్సింది ఇంకా ఎంతో మిగిలే ఉందని అతను అంగీకరించాడు. ఎప్పుడైతే నేను బీమా పాలసీని అమ్మ చూపినప్పుడు తిరస్కారం ఎదురైందో నా కళ్ల ముందు ఆ నల్లజాతి పిల్లే సాక్షాత్కరించేది. ఆమె కళ్లలోని ఆత్మవిశ్వాసం నాలోకి తర్జుమా అయ్యేది. అలాంటి సందర్భాల్లో నాకు నేను ఇలా చెప్పుకునేవాడిని, ఈ బీమా పాలసీని ఇతనికే నేను అమ్ముతాను అని తీర్మానించుకునేవాడిని. నేను విజయవంతంగా అమ్మిన బీమా పాలసీలన్నీ మొదట్లో తిరస్కారానికి గురైనవే అని డార్బీ స్పష్టం చేశాడు. బంగారానికి 3 అడుగుల దూరంలో ఆగిపోవడమన్న తన తప్పును అతను గుర్తు చేసుకున్నాడు. కాని ఆ అనుభవం ఎలాంటిదంటే మారువేషంలో వచ్చిన ఆశీర్వచనం లాంటిదే. అది కొనసాగాలనే పాఠాన్ని నాకు నేర్పింది. ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో విజయాన్ని సాధించే ముందు నేను నేర్చుకోవాల్సిన పాఠాన్నే అది నాకు బోధించింది అని అంటాడతను. డార్బీ, అతని మామ, నల్లజాతి పిల్ల, బంగారు గనులు అనే ఆ ఉదంతాన్ని బీమా రంగంలో ఉన్న అనేక మంది చదివే ఉంటారు. వీరందరికీ రచయిత ఒక సలహానివ్వాలని కాంక్షిస్తున్నాడు. డార్బీ ఈ ఉదంతాన్ని ఏటా $1 మిలియన్ విలువ చేసే పాలసీలను అమ్మే నైపుణ్యంగా మార్చుకున్నాడన్నది గమనించి తీరాలి. డార్బీ అనుభవాలు సాధారణమైనవి, సరళమైనవే, కాని అవే అతని జీవిత లక్ష్యాలుగా నిర్దేశించాయి. అందుకే అవే అతనికి జీవితం కన్నా ప్రధానమైనవి. ఈ 2 నాటకీయ అనుభవాల ద్వారా అతనెంతో నేర్చుకున్నాడు. వాటిని అతను విశ్లేషించాడు. అవి నేర్పిన పాఠాన్ని శ్రద్ధగా అభ్యసించాడు. కాని ఒక ఓటమిని విజయానికి బాసటగా మార్చుకునేందుకు అవసరమైన పరిశోధన చేయడానికి తీరిక, పట్టుదల లేనివాళ్ల సంగతేమిటి? అలాంటి వాళ్ళు ఓటమిని విజయావకాశంగా మార్చుకునే కిటుకు ఎక్కడ్నుంచి ఎలా నేర్చుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగానే ఈ పుస్తక రచన జరిగింది. ఒక్క ఐడియా చాలు. ప్రశ్నలకు జవాబులు కావాలంటే 13 సూత్రాల వివరణ అవసరమవుతుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రశ్నలు మిమ్మల్ని జీవితం ప్రదర్శించే అద్భుతాల్ని గురించిన చింతనంలో ముంచేస్తాయి. ఈ పుస్తకాన్ని చదివే కొద్దీ అలాంటి ప్రశ్నలకు జవాబు మీ మనసులోని హఠాత్తుగా ఉదయించవచ్చు. ఒక ప్రణాళికగా అవి మీ మనసులో వికసించవచ్చు. విజయం సాధించటానికి కేవలం దృఢమైన ఒకే ఒక్క ఆలోచన చాలు. ఈ పుస్తకంలో పేర్కొన్న సూత్రాలు ఉపయుక్తమైన అలాంటి ఆలోచనల్ని రేకెత్తించే మార్గాల్ని మీకు సుగమం చేస్తాయి. ఈ సూత్రాల గురించి తెలుసుకునే ముందు మీరొక ముఖ్యమైన సలహాను గురించి తెలుసుకోవాలి. సంపద చేకూరే క్రమం ఒక్కదాటున జరిగిపోతుంది. ఉక్కిరిబిక్కిరి చేసేంతగా అది మీ మీదకు వర్షిస్తుంది. ఇన్నేళ్లు ఈ ఐశ్వర్యమంతా ఎక్కడ దాగి ఉందని మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైతే చిరకాలం కష్టించి పనిచేస్తారో లక్ష్మీ కటాక్షం వారి వెన్నంటే ఉంటుంది అంటూ ఇంతకాలం ప్రచారంలో ఉన్న నమ్మకానికి విస్మయపరిచే ఈ వాక్యాలకు పొంతన కుదరదు. మీరు ఆలోచించటం, తద్వారా ఐశ్వర్యవంతులు కావటం మొదలైతే సంపదలన్నీ ఒకానొక మానసిక స్థితిలోనే అందివస్తాయన్న విషయాన్ని గమనిస్తారు. ఆ మానసిక స్థితి ఒకానొక ప్రయోజనానికి సంబంధించిన సంకల్పమే తప్ప దానికి పెద్దగా పరిశ్రమ అక్కర్లేదు. సంపదల్ని సృష్టించే ఆ మానసిక ఔన్నత్యాన్ని సాధించటమెలా అన్న ఆసక్తి మీలోనూ మీ చుట్టూ ఉన్న అందరిలోనూ తలెత్తుతుంది. నేను ఈ పరిశోధనలో 25 ఏళ్లు గడిపాను. ఎందుకంటే ఐశ్వర్యవంతులు అంత సంపదల్ని ఎలా సంపాదించారో తెలుసుకోవాలన్న కుతూహలం నాకు కూడా ఉంది. క్షుణ్ణంగా పరిశీలించండి, తత్వసారాన్ని ఆపోసన పట్టండి. విజయానికి ఉద్దేశించిన ఆర్థిక సూత్రాల అమలుకు సంబంధించిన ఆదేశాల్ని పాటించండి. మీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడడాన్ని మీరే చూస్తారు. మీరు ముట్టుకున్న ప్రతిదీ మీకు అనుగుణంగా మారిపోతుంది. అసాధ్యం అనుకుంటున్నారా? ఎన్నటికీ కాదు. అసాధ్యం అనే పదంతో అనవసరమైన పరిచయమే మానవాళి బలహీనతల్లో ప్రధానమైనది. ఎందుకు కొరగాని అనేక నియమాల గురించి మనిషికి అవసరమైన దానికంటే ఎక్కువే తెలుసు. ఎదుటివారి విజయాన్ని కాంక్షించేవారిని ఇంతవరకు తాము నమ్మిన వాటన్నిటి నుంచి తమకు అనుకూలమైన గెలుపును సాధించాలనుకునే వారిని ఉద్దేశించిందే ఈ పుస్తకం. గెలుపును గురించిన స్పృహ ఉన్నవారినే విజయం వరిస్తుంది. వైఫల్య చింతనతో తమను తాము ఓటమికి అప్పచెప్పుకున్న మందభాగ్యులనే ఓటమి వరిస్తుంది. మనసులో వైఫల్య చింతనను దూరం చేసుకుని విజయకాంక్షతో ముందుకు సాగేందుకు సంసిద్ధులైన వారి కోసమే ఈ పుస్తక రచన జరిగింది. కేవలం తమకు తెలిసిన మేరకు, తమ నమ్మకాల మేరకు ఇతరుల్ని విలువ కట్టే దురలవాటు మనకు చాలా మందిలో కనిపిస్తుంది. మరికొంతమంది తాము ఆలోచించలేమని, ఐశ్వర్యవంతులం కాలేమని నమ్ముతూ ఉంటారు. పేదరికం, కరువు, బాధ, వైఫల్యం, ఓటమికి అలవాటు పడిన వాళ్ల ఆలోచన ధోరణే ఇటువంటి పనికిమాలిన నమ్మకాలకు మూలం. ఇలాంటి మందభాగ్యులందరూ ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఒక చైనీయుడు అమెరికా శైలి జీవన విధానంతో
తనను తాను మార్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతను సరాసరి అమెరికాకు వచ్చి షికాగో విశ్వవిద్యాలయంలో చేరాడు. ఒకరోజు అధ్యక్షుడు హార్బర్కి ఈ యువ ప్రాచ్య దేశీయుడు విశ్వవిద్యాలయ ఆవరణలో తారసిల్లాడు. కొద్ది నిమిషాల పాటు ఆయన ఈ యువకునితో మాట కలిపాడు. అమెరికన్ ప్రజల్లో మీకు కనిపించిన విశిష్టత ఏమిటి అని హార్బర్ ఆ చైనీయుణ్ణి ప్రశ్నించాడు. మీ అమెరికన్ల కళ్ళు అరమోడ్పులుగా ఉంటాయి అంటూ ఆ యువకుడు మహా ఆనందంగా సమాధానమిచ్చాడు. ఇలాంటి వ్యక్తుల గురించి ఏం చెప్పుకోవాలి? మనకు అర్థం కాని దాన్ని అంగీకరించడానికి మనమెప్పుడూ సిద్ధంగా ఉండం. మన పరిమిత జ్ఞానమే గొప్పదన్న తెలివి మాలిన అవగాహనలో ఉంటాం. నిజమే మరి. అవతలివాడి కళ్ళు అరమోడుపులుగానే ఉంటాయి. ఎందుకంటే అవి మన కళ్ళు కావు కదా. ఫోర్డ్ V8 మోటార్ అసంభవం. ఆటో రంగంలో సుప్రసిద్ధుడైన హెన్రీ ఫోర్డ్ ఖ్యాతిలో V8 మోటార్ ఒక కలికితురాయి. ఎక్కిన 8 సిలిండర్లు ఒకే యూనిట్గా అమర్చిన ఇంజన్తో కూడిన సాంకేతిక విజయమే V8 మోటార్. 8 సిలిండర్లతో కూడిన ఇంజన్ తాలూకు ఆలోచన రాగానే ఫోర్డ్ దానికి సంబంధించిన డిజైన్ను రూపొందించాల్సిందిగా తమ ఇంజనీర్లను ఆదేశించారు. డిజైన్ కాగితం మీద తయారైంది కానీ 8 సిలిండర్లతో కూడిన ఇంజన్ తయారు చేయటం ఏ మనిషికైనా దుర్లభమే అని ఆ ఇంజనీర్లు అంగీకరించారు. మొదలు పెట్టండి, సాధ్యమయ్యేంతవరకు ప్రయత్నిస్తూనే ఉండండి, ఎంతకాలమైనా పర్వాలేదు అని ఫోర్డ్ స్థిరంగా చెప్పారు. ఇంజనీర్లు పని మొదలుపెట్టారు. ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగాలు నిలబెట్టుకోవాలంటే అంతకన్నా మరో దారి లేదు వాళ్లకి. 6 నెలలు గడిచిపోయాయి. ఫలితం శూన్యం. మరో 6 నెలలు గడిచిపోయాయి. పరిస్థితిలో మార్పు లేదు. ఇంజనీర్లు తమ యజమాని ఆదేశానికి రూపమిచ్చేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. అలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంవత్సరాంతాన ఫోర్డ్ ఇంజనీర్లను ఎంతవరకు వచ్చింది అని అడిగారు. ఎలాంటి ముందడుగు లేదన్నది ఇంజనీర్ల జవాబు. పని ఆపవద్దు, ముందుకు వెళ్ళండి. ఏదేమైనా 8 సిలిండర్లతో కూడిన ఇంజన్ తయారు కావాల్సిందే అని గట్టిగా చెప్పారు ఫోర్డ్. ఇంజనీర్లు పనిని కొనసాగించారు. ఒకానొక శుభదినాన అనుకోని విధంగా ఇంజన్ తయారీకి అవసరమైన కిటుకు తెలిసింది. తయారీ నిర్విఘ్నంగా సాగిపోయింది. అసాధ్యం అన్న మాటకు అక్కడ తావు లేకుండా పోయింది. ఫోర్డ్ స్థిర నిశ్చయానికి తిరుగులేదు అన్నది మరోసారి తెలిసింది. ఈ ఉదంతాన్ని పూర్తిగా పూసగుచ్చినట్లు చెప్పలేకపోయినప్పటికీ కూడా ఇక్కడ చెప్పిన సారాంశమంతా 100కి 100 పాళ్లు నిజం. ఫోర్డ్ సంపాదించిన మిలియన్ల విలువ చేసే సంపద వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహపడేవాళ్లు, ఆలోచించి ఐశ్వర్యవంతులు కావడానికి ఉద్యుక్తులు కండి. గమ్యం మీకు చేరువలోనే ఉంది. హెన్రీ ఫోర్డ్ విజేత. ఎందుకంటే ఆయన విజయానికి సంబంధించిన సూత్రాల్ని అర్థం చేసుకున్నారు, ఆచరణలో పెట్టారు. ఆయన నమ్మిన సూత్రాల్లో దృఢ సంకల్పం కూడా ఒకటి. తనకేం కావాలో కూడా ఖచ్చితంగా తెలుసుకోవటం కూడా ఆయనలోని ప్రధాన లక్షణమే. ఫోర్డ్ ఉదంతాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన అంతులేని విజయానికి కారణమైన రహస్యాన్ని గురించి చెప్పిన పంక్తుల్ని మననం చేసుకోండి. దీన్ని మీరు ఆచరిస్తే హెన్రీ ఫోర్డ్ని ధనికుణ్ణి చేసిన సూత్రాలు మిమ్మల్ని కూడా స్పృశించినట్టే. మీకు తగిన సమయంలో మీరు కూడా హెన్రీ ఫోర్డ్తో సమానమైన విజయాన్ని చవిచూస్తారు. మీ అదృష్టానికి మీరే కర్తలు. ఎందుకని? ప్రఖ్యాత కవి హెన్లే రాసిన ప్రసిద్ధ కవితలోని ఈ వాక్యాల్ని చదవండి. నా అదృష్టానికి నేనే కర్తను, నా ఆత్మనావకు నేనే సరంగును. ఈ మాటల ద్వారా మన అదృష్టానికి మనమే కర్తలమని, మన ఆత్మకి మనమే రౌతులమని తెలియచెప్తున్నారు. ఎందుకంటే మన ఆలోచనని మనమే నియంత్రించుకోగలం కాబట్టి. ఈ మాటల ద్వారా మన మనసులో ముప్పిరుగొన్న భావ సంచయంతో మన హృదయాలు పూర్తిగా మంత్రముగ్ధం అయి ఉంటాయని, కాని ఆ మంత్రజాలమేదో ఎవరికీ తెలిసి ఉండదని, సంబంధ బాంధవ్యాలు, జీవితంలోని పలు సందర్భాలు ఈ మంత్రజాలంతో సమన్వయాన్ని కలిగి ఉంటాయని ఆయన మనకు చెప్పి ఉండవచ్చు. మనం ఇబ్బడి ముబ్బడిగా డబ్బును సంపాదించే ముందు మన హృదయాల్ని ధనార్జన దిశగా బలీయమైన కోరికతో మంత్రబద్ధం చేసుకోవాలి. మన హృదయాలు ధన చైతన్యంతో నిండిపోవాలని, ధనార్జనకు కావలసిన ప్రణాళికల్ని రచించేంత వరకు ఈ కోరిక ఊపిరి సలపనివ్వకూడదని ఆయన మనకు చెప్పి ఉండవచ్చు. కాని హెన్లే ఒక తాత్వికుడు కాదు. ఆయన కేవలం కవి మాత్రమే. తనకు తెలిసిన నిజాన్ని కవిత్వీకరించి చెప్పాడు. కవి మాటల్లోని తాత్వికతను ఎవరికి వారే గ్రహించాలన్నది ఆయన మనోగతమేమో. కొంచెం కొంచెంగా సత్యం ఒక్కో రేకును విప్పుకొని వికసిస్తుంది. ఈ పుస్తకంలో చెప్పిన సూత్రాలు ఆర్థికపరమైన అదృష్టానికి తెర తీసేంతవరకు ఈ వికాసం విశ్రమించదు. మీ దశను దిశను మార్చే సూత్రాలు. ఇప్పుడీ సూత్రాల అధ్యయనానికి మనం సిద్ధపడ్డాం. ఎలాంటి సంకోచాలకు తావివ్వకుండా మనసుల్ని పూర్తిగా తెరిచి ఉంచుదాం. వీటిని చదివే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సూత్రాలన్నీ ఏ ఒక్కరి అనుభవంలోంచి పుట్టుకొచ్చినవి కావు.
ఎంతో మంది స్వ అనుభవాలకు సంబంధించిన క్రోడీకరణలే ఇవి. మీ ప్రయోజనం నిమిత్తం మీరు వీటన్నిటినీ ఒకచోట చేర్చి అధ్యయనం చేయండి. ఇదంతా మీకేమీ పెద్ద కష్టమైన పని కాదు. కొన్నేళ్ల క్రితం పశ్చిమ వర్జీనియాలోని సాలెం కళాశాలలో నేనొక ఉపన్యాసమిచ్చాను. రాబోయే అధ్యాయంలో పేర్కొన్న సూత్రాన్ని నేను నా ఉపన్యాసంలో ఉటంకించాను. ఎంత లోతుగా దాని గురించి మాట్లాడానంటే, అప్పుడు అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక యువకుడు దాన్ని తన వ్యక్తిగత జీవన విధానంలో ఒక భాగంగా మార్చుకున్నాడు. అనంతర కాలంలో ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ప్రభుత్వంలో ఒకానొక కీలక బాధ్యతల్ని నిర్వహించే స్థాయికి అతను చేరుకున్నాడు. అటు తర్వాత ఆ వ్యక్తి నాకొక ఉత్తరం రాశాడు. నేను పేర్కొన్న సూత్రం ఎంత గొప్పదో ఆ ఉత్తరంలో అతను వివరించాడు. అందుకే రాబోయే అధ్యాయానికి ముందుగా ఆ ఉత్తరాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దీన్ని చదివితే రాబోయే అధ్యాయంలో ఎన్ని పెన్నిధులున్నాయో మీకు అర్థమవుతుంది. ఆ ఉత్తరం ఇలా ఉంది. ప్రియమైన నెపోలియన్కు, పాలకపక్ష సభ్యునిగా నా అనుభవం ఎందరో స్త్రీ పురుషుల సమస్యలపై నాలో అవగాహన పెంచింది. నేను ఇక్కడ ఒక సలహాను ఇవ్వాలి అనుకుంటున్నాను. అది ఎందరో విలువైన వ్యక్తులకు భవిష్యత్తులో ఉపయుక్తం కాగలదు. సాలెం కళాశాలలో నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు, అంటే 1922లో మీరు మా కళాశాలలో ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఇవాళ నా దేశానికి ఇంతటి సేవ చేస్తున్నానంటే అందుకు నాటి మీ ఉపన్యాసంలో మీరు పేర్కొన్న ఒక సూత్రమే ప్రబల కారణం. భవిష్యత్తులో నేను సాధించబోయే విజయాలకు కూడా అవే కారణమవుతాయంటే అతిశయోక్తి కాదు. అదంతా నిన్న మొన్న జరిగినట్టే ఉంది. కొద్దిపాటి చదువుతోనే, చేతిలో చాలినంత పైకం లేకుండానే, అత్యున్నత వ్యక్తులతో స్నేహం నెరపకుండానే అద్భుత విజయాన్ని సాధించిన హెన్రీ ఫోర్డ్ గురించి మీరు ఉటంకించిన తీరు ప్రశంసనీయం. ఫోర్డ్ను గురించిన మీ మాటలు విన్న క్షణంలోనే, మీ ఉపన్యాసం పూర్తి కాకముందే నేను ఒక స్థిర నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించాలన్నదే ఆ నిర్ణయం. ఈ ఏడాదే కాదు, భవిష్యత్తులో కూడా వేలాది మంది విద్యార్థులు చదువులు ముగించుకుని కళాశాలల వెలుపలికి వస్తారు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక క్రియాశీలమైన సలహా కావాలి. అది నేను మీ నుంచి పొందిన సలహా వెంటిదై ఉండాలి. వాళ్లంతా ఎలాంటి మలుపు తీసుకోవాలి, ఏం చేయాలి, జీవితాన్ని ఎక్కడ ఆరంభించాలి వంటి ప్రశ్నలకు జవాబుల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఎందరెందరో సమస్యల్ని పరిష్కరించారు. తమ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో మీరే ఆ భావితరాలకు సహాయపడాలి. ఇవాళ అమెరికాలో వేలాది మంది తమ ఆలోచనల్ని ధనంలోకి అనువదించటం ఎలాగో తెలుసుకోవాలని, చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆర్థిక విజయాల్ని సాధించాలని, జరిగిన నష్టాల్ని పూడ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అలాంటి వారికి ఎవరైనా సహాయపడగలరంటే అది మీరే. మీరు మీ జ్ఞానాన్నంతా పుస్తక రూపంలో వెలువరిస్తే ప్రచురణాలయం నుంచి వెలువడే మొదటి ప్రతిని నేనే సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను. దానిపై మీ సంతకం కూడా కావాలి సుమా. మీ శ్రేయోభిలాషి, శుభాభినందనలతో మీ జెన్నింగ్స్ రాండాల్ఫ్. ఆ ప్రసంగాన్నిచ్చి 35 సంవత్సరాలు గడిచిన తరువాత మళ్లీ 1957లో అదే కళాశాలలో మరోసారి ప్రసంగించాను. ఆ సాలెం కళాశాల నాకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పట్టాను బహుకరించింది. ఆనాడు అంటే 1922లో నేను ఆ కళాశాలలో ప్రసంగించినప్పటి నుండి జెన్నింగ్స్ రాండాల్ఫ్ క్రమ పరిణామాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఆయన అత్యంత ప్రతిభాశాలి అయిన వైమానిక అధికారిగా మొదలై ఒక గొప్ప వక్తగాను, పశ్చిమ వర్జీనియాకు ప్రాతినిధ్యం వహించిన అమెరికన్ సెనేటర్గాను ఎదిగారు. మనిషి హృదయం దేన్ని కోరుకుంటుందో, నమ్ముతుందో దాన్ని సాధించి తీరుతుంది. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.